కరెక్ట్. ఇప్పుడు టీడీపీ వాళ్ళంతా మరి పోయి ఏదైతే ఉందో ఇతనికి లోకేష్ ఇస్తే బాగుంటుంది డిప్యూటీ సీఎం ఏం వల్ల అందరు వ్యతిరేక అవుతారుగా. ఏమంటే ఇప్పుడు ఆ తండ్రి ఉండి అంతలేక నేను కొత్తగా వచ్చినానని చెప్పి అంటారుగా. ఓకే కాదు అంటే నీకు ఎలా అనిపిస్తుంది అంటే లోకేష్ అయినా ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు కదా. ఎవరైనా తండ్రి అయినా ఒకటే, ఎవరైతే మంచిదే. మరి పవన్ కళ్యాణ్ అనుకున్నది ఏదైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, అవును, ఆ పదవి కూడా లోకేష్ ఇస్తే బాగుంటుందని టీడీపీ వాళ్ళు అంటారు కదా, దానిపైన అదంతా మనకు తెలియదండి, మనం మాట్లాడకూడదు. అది ఎందుకని రాయలేదు. వయసు అంటే చిన్నదంట. 60 సంవత్సరాలు రాలేదా? వచ్చినాయి ఇప్పుడు. అప్లికేషన్ పెట్టుకోలేదా? పెట్టుకుంటాం. కొత్త కార్డులో ఇది అవుతుంది కదా, పెట్టుకుంటాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ వెళ్ళిపోయాక చంద్రబాబు నాయుడు రావటం ఎలా అనిపిస్తుంది? అది అట్టగా ఉంది, ఇది ఎట్టగా ఉంది, అంతే. అసలుకి ఏముంది. మరి పవన్ కళ్యాణ్ పదవి తీసి లోకేష్ చెప్తామనుకుంటుంది, మరి ఎలా పవన్ కళ్యాణ్ బాగానే అనిపిస్తుంది? ఏం మరి మాకు తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ ఇటు రాడు కదా, ఇటు రాడు మాకు అంతే తెలియదు. ఎవరైతే తెలుసు మరి చంద్రబాబు నాయుడు అయితే బాగా ఉంటుంది. ఆయన తెలుసు, ఈయన తెలుసు, మరి ఎవరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు. నీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? మాకు అప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొద్ది పర్లేదు. పర్లేదు. ఏం పర్లేదండి. సహాయం చేయాలంటే ఏది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావు నాయన, మా పరిస్థితులు బాగలేదు. నిమ్మకాయలు పెట్టుకుని అమ్ముడు పోతుంది. ఎవడు కొంటున్నాడు నిమ్మకాయలు? కాయలు అంటే కొంటాడు, కొద్ది రూపాయి ఎక్కువ ఉంటే తినే కాయలు కొంటారు ఎవరైనా. ఈ నిమ్మకాయలు ఎవరు కొంటారు నాన్న? ఎవరైనా కొంటారు? నువ్వు చెప్పు. ఏదో ఎండాకాలం కొంటారు. మొగుడు లేడు, మొద్దు లేదు, ఏదో అలా బతుకుతున్నావు నాన్న. ఏం పింఛన్ వస్తుందా? ఆ పింఛన్ వస్తుందిలే, అది ఏం సరిపోద్ది నాన్న. అవునా కదా, పిల్లలు మొగుడు, పిల్లలు తాగుబోతు మొగుళ్ళు అంతా ఏం చేస్తాం నాన్న, వాళ్ళతో బాధపడుతుంది. అయ్యగారు ఏదన్నా కొద్దిగా సహాయం చేస్తారేమో అడిగాయి చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకుండా మరి లోకేష్కి ఇద్దామనుకుంటే లోకేష్ బాగుంటుందా డిప్యూటీ సీఎంగా మరి ఏమైనా ఉంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పర్లేదు. పవన్ కళ్యాణ్ పర్లేదు. ఆడు చాలా కరెక్ట్ మనిషి. ఆ అబ్బాయి చాలా కరెక్ట్ మనిషి. ఆ అబ్బాయి మంచోడే, మన జగను మంచోడే. పర్లేదు అయ్యా, ఎవరైనా ఒకటే. మనకు నాయకులు కావాలి, మనల్ని చూసుకునే నాయకులు మనకు కావాలి, అంతేగా నాన్న. అవునా కదా? ఎవరిని తీసేది లేదు. ఎవరైనా చూస్తారులే, వాళ్ళు చూడకుండా మనం ఉంటేనే కదా వాళ్ళు ఉండేది. అవునా కదా? వాళ్ళుంటే మనం ఉంటేనే వాళ్ళు ఉండేది, వాళ్ళుంటే మనం ఉండేది. మనకు సహాయం చేయాలి. బొగుడు లేని దాన్ని, ఒంటరి మహిళను, బాధపడుతున్నాను. ఎవరిస్తారు? వస్తుంది నాన్న, పింఛన్ వస్తుంది, కాదంట్లో చాలట్లేదు నాన్న. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆ పింఛన్ అంటే తినటానికి ఉంది. ఏమన్నా ఏదన్నా కాలు నొప్పి, వాటికి నొప్పి వచ్చినా ఏదన్నా బండి కొనుక్కోవటానికైనా ఒక బండి కూడా లేదు. ఒక బండి అన్నా పెట్టుకుందాం అంటే టిఫిన్ బండి పెట్టుకుందాం అనుకున్నా నాన్న. ఈ నిమ్మకాయల బేరం లేదు నాన్న, అది నా బాధపడుతున్నాను. ఆయనన్నా సహాయం చేస్తాడేమో చంద్రబాబు నాయుడు, పవన్ ఇద్దరు కలిసి. వాళ్ళు ఒక బిడ్డలు లాంటి వాళ్ళేగా నాకు. అయ్యా, పిల్లలున్నా పెట్టే రకాలు కాదు. వాళ్ళే బిడ్డలు అనుకున్న వాళ్ళు నాకు ఒక టిఫిన్ బండి ఒకటి సహాయం చేశాడు అనుకో, ఆయన మొక్కుకుంటా.